కాక్రోచ్ జనతా పార్టీ అంటే ఏమిటి? ఎలా స్టార్ట్ అయింది? ఎందుకు స్టార్ట్ అయింది? దీని అజెండా ఏమిటి? కాక్రోచ్ జనతా పార్టీ అనే విచిత్రమైన పేరు వెనక అసలు కథ ఏమిటి? ఇది నిజంగా రాజకీయ పార్టీయా లేక యువత తిరుగుబాట? ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. మన ఛానల్ను ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. లైక్ చేసి షేర్ చేయండి. కాక్రోచ్ జనతా పార్టీ సిజేపీ అనేది బీజేపీ లేదా కాంగ్రెస్ లాంటి సాంప్రదాయ పొలిటికల్ పార్టీ కాదు. ఇది యువత మరియు విద్యార్థులు ప్రారంభించిన ఒక సెటైరికల్ క్యాంపెయిన్. ప్రస్తుతం దీనికి లీడర్స్, ఆర్గనైజేషన్ స్ట్రక్చర్, స్పోక్స్ పర్సన్స్ ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఇది ఎన్నికల్లో పోటీ చేసే అధికారిక పార్టీగా గుర్తింపు పొందలేదు. కాక్రోచ్ అనే పేరు ఎందుకు పెట్టుకున్నారు? 2026 మే నెలలో కొందరు విద్యార్థులు, నిరుద్యోగ యువత తమను కాక్రోజులు అని అవమానించారని ఆరోపించారు. ఆ అవమానాన్ని వీక్నెస్ గా కాకుండా తమ ఉద్యమానికి స్ట్రెంగ్త్ గా మార్చుకున్నారు. కాక్రోచ్ ఎంతటి కష్టమైన పరిస్థితుల్లోనైనా బతికి బయటపడుతుంది. అలాగే మేము మా హక్కుల కోసం ఎంత ఒత్తిడి వచ్చినా వెనక్కి తగ్గం. ఇది వారి మెసేజ్. అలా కాక్రోచ్ అనే పదమే వారి ఉద్యమానికి గుర్తుగా మారింది. ఈ ఉద్యమం ఎలా స్టార్ట్ అయింది? కొన్ని ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్ తర్వాత ఈ ఉద్యమం ఫాస్ట్ గా స్ప్రెడ్ అయింది. ఎగ్జామ్ పేపర్స్ లీక్ పై ఆరోపణలు, ఎగ్జామ్ కండక్ట్ చేయడంలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు, పెరుగుతున్న నిరుద్యోగం, చదివిన యువతకు ఉద్యోగాలు దొరకపోవడం, కరప్షన్, అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్స్ వల్ల ఆపర్చునిటీస్ కోల్పోతున్నామనే డిస్సాటిస్ఫాక్షన్. మొదట సోషల్ మీడియా ద్వారా స్టార్ట్ అయిన ఈ ఉద్యమం తర్వాత ఢిల్లీలో భారీ నిరసనలకు దారితీసింది. ఈ ఉద్యమాన్ని ఎందుకు స్టార్ట్ చేశారు? ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేసిన యూత్ ప్రకారం దేశంలో విద్యార్థులు మరియు నిరుద్యోగ యువత సమస్యలను ప్రభుత్వం, రాజకీయ పార్టీలు తగినంతగా పట్టించుకోవడం లేదనే ఫీలింగ్ యూత్ లో ఉంది. అందుకే వారు ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ ప్రధాన అజెండా ఎడ్యుకేషన్ అండ్ ఎగ్జామినేషన్ సిస్టమ్స్ ని కరెక్ట్ గా రీఫార్మ్ చేయాలి. ఎగ్జామ్ పేపర్స్ లీక్ ని పూర్తిగా అరికట్టాలి. యూత్ కి ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ కల్పించాలి. అవినీతిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఎడ్యుకేషన్ సిస్టమ్ ని రీఫార్మేషన్ చేయాలి. ప్రభుత్వ అధికారులు బాధ్యతను నిర్ధారించాలి. శాంతియుతంగా నిరసన తెలిపే డెమోక్రాటిక్ రైట్స్ ను కాపాడాలి. పరీక్షలో జరిగిన అవకతవకలకు బాధ్యత వహించాలి. కేంద్ర విద్యాశాఖ మంత్రిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది అధికారిక రాజకీయ పార్టీనా? కాదు. ప్రస్తుతం కాక్రోచ్ జనతా పార్టీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గుర్తించిన పొలిటికల్ పార్టీ కాదు. ఇది ప్రధానంగా ఎడ్యుకేషన్, జాబ్స్, ట్రాన్స్పరెన్సీ మరియు గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీస్ వంటి అంశాలపై ఉద్యమం చేస్తున్న యూత్ ప్లాట్ఫామ్ గా కంటిన్యూ అవుతుంది. కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఒక ఇన్సల్టింగ్ వర్డ్ ని తమ స్ట్రెంగ్త్ కి సింబల్ గా మార్చుకున్న యూత్ స్టార్ట్ చేసిన ఉద్యమం. దీని మెయిన్ గోల్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో రీఫార్మ్స్, ఎగ్జామ్ కండక్ట్ చేయడంలో కరెక్ట్ ప్యాటర్న్, అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ మరియు గవర్నమెంట్ అకౌంటబిలిటీ సాధించడం. కాక్రోచ్ జనతా పార్టీ మొదట సోషల్ మీడియాలో ఒక సరదా జోక్గా ప్రారంభమైనప్పటికీ భారతదేశంలోని లక్షలాది మంది డిస్సాటిస్ఫైడ్ యూత్ సపోర్ట్ తో అది చాలా వేగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఊహించని ఛాలెంజ్ గా మారింది. ఈ ఉద్యమానికి నాయకత్వం ఎవరు వహిస్తున్నారు? ఈ పార్టీని 2026 మే నెలలో 30 ఏళ్ల అభిజిత్ దిక్పే స్థాపించారు. ఆయన భారతీయుడే అయినప్పటికీ ఇటీవల అమెరికాలోని ఒక యూనివర్సిటీ నుంచి హై ఎడ్యుకేషన్ ని పూర్తి చేశారు. ఆయన సోషల్ మీడియా ద్వారా యువతను ఒక చోట చేర్చి తరువాత దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు. భారత ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా దేశంలోని అన్ఎంప్లాయిడ్ యూత్ ను పారాసైట్స్ అంటే పరాన్నజీవులు మరియు కాక్రోచ్లని పోల్చారని తెలిసిన తరువాత అభిజిత్ దిక్పే తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. దీంతో ఆయన సోషల్ మీడియాలో సరదాగా ఒక ప్రశ్న వేశారు. అన్ని కాక్రోచ్లు ఒక్కటైతే ఎలా ఉంటుంది? ఆ ఒక్క పోస్ట్ తరువాత భారీ యువజన ఉద్యమానికి నాంది పలికింది. ఈ పార్టీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలపండి.